పవన్ కళ్యాణ్ గారికి కాకుండా అన్ని పార్టీలు కూటమికి చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది వెళ్తుంది. ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నామండి. ఆయనకి అంటే వాళ్ళ షెడ్యూల్స్ ఏంటో దాన్ని చూసుకుని పోటీ అదే ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాను. అంటే నాకున్న సమాచారం మేరకు కూటమి అభ్యర్థులు అంటే మిగిలిన వాళ్ళ సంగతి ఆయనకు అనవసరం. పార్టీలకు అతీతంగా తమ్ముడు గెలవాలి అని తమ్ముడు గెలుపు కోసం ఆయన రంగంలోకి దిగవచ్చు అని నాకున్న విశ్వసనీయ సమాచారం. అండ్ చిరంజీవి గారి దగ్గరికి ఒక ప్రపోజల్ కూడా వెళ్ళిందట, మీరు జనసేన పార్టీకి ఓపెన్గానే సపోర్ట్ చేయండి, మీ మద్దతు మాకు కావాలి అన్నప్పుడు చిరంజీవి గారు ఆయన చెప్పింది ఇది, నాకు వద్ది రాజకీయం అని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీకి ఒక 5 కోట్లు విరాళం ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మాత్రమే ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారి మీద ఉన్న మొదటి నుంచి ఆయన అంటే జగన్ అంటే కెట్టని వాళ్ళు కొంతమంది వేసిన ముద్ర ఏంటంటే ఆయన జగన్కి చాలా ఫేవర్గా ఉంటారు అని చెప్పి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిలో ఒక ముఖ్యమంత్రిని చూశారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళి కలిశారు, ఆయన వచ్చి కలిసినప్పుడు సాధారణంగా ఆహ్వానం పలికారు, అన్నీ అయ్యాయి. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన విలువ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి కాదు నేను చిరంజీవి గారు ఇచ్చారు కానీ చిరంజీవి గారు ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన విలువ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ జగన్ కాబట్టి ఇవ్వలే అక్కడ. అంతే కదా ఆ పాయింట్. చిరంజీవి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిశారు, నిన్నగాక మన రేవంత్ రెడ్డి గారిని కలిశారు, అందరినీ కలుస్తారు. అది ఆయన ఒక సినీ పరిశ్రమ పెద్దగా. అంటే పవన్ కళ్యాణ్ కి కొంతమంది కరడు గట్టిన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేశారు ఇప్పుడు. అందుకంటే అంటే అదే వాళ్ళు ముసుగులో ఉన్న వీరులు ఉంటారు, వాళ్ళు ట్రోల్ చేయొచ్చు. ఒరిజినల్ అభిమానులు అలాగే ట్రోల్ చేస్తారు చిరంజీవి గారు. రైట్. అంటే ఎంత 1,00,000 మెజారిటీ ఖాయమా? రైట్. పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నారు మీరు మాట్లాడారు కొంచెం. రైట్. రాంబాబు గారు, ముందుగా మీకు టీవీ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. చెప్పండి. మెగాస్టార్ గారి సపోర్ట్, మెగాస్టార్ గారి ఫ్యామిలీయే కాదు, ఎంటైర్ సినీ ఫీల్డ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి విజయం మాత్రం ఎవరు ఆపలేరు. ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ఎవరు ఆపలేరు దీన్ని. చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ, పేటీఎంలు ఉన్నారు కొంతమంది, వీళ్ళందరూ ఏం మాట్లాడినా కానీ ఏం జరిగినా కానీ అక్కడ మెజారిటీ ఎంత అన్నది మాత్రమే ఇక్కడ ఒక కొలమానం మాత్రమే అది. అంతేగాని ఆయన విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా గెలుస్తారని. ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి ఒక డైలాగ్ వేస్తారు కదా, ఏంటది? సింహం సింగల్గా వస్తుంది అని అంటారు. మరి సింహం సింగల్గా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక మిథున్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అవ్వచ్చు, లేదా ముద్రగడ గారు కానీ అవ్వచ్చు, వీళ్ళందరూ ఇంతమంది ఎందుకండి అక్కడ సింహం సింగల్గా వచ్చినప్పుడు మరి అక్కడ ఎంతమంది ఎందుకు వస్తున్నారు? వాళ్ళని ఏమనాలి మనం? ఒక్కళ్ళ మీద సింగల్ మీద వస్తా ఉన్నప్పుడు సింహం సింగల్గా వస్తానన్నప్పుడు మరి ఒక్కళ్ళ మీద సింగల్గా రావచ్చు కదండి. మరి ఎంతమంది అందరూ ఎందుకు దాడి చేయాలి? ఒక గీత గారు ఒక్కరు సరిపోతారు అక్కడ సింగల్గా వచ్చేటప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున. మరి వీళ్ళందరూ ఎందుకు రావాలి అక్కడ? అంటే ఇప్పుడు 150 సీట్లు గెలిచామని అంటున్నారు. వీళ్ళు 150 సీట్లు గెలిచినప్పుడు ఒక ఎంత భయం ఎందుకు వీళ్ళకి? అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ అంటే మీరు భయపడుతున్నారనే కదా. బీజేపీ నాయకుల కంటే చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ ఇన్ ద సెన్స్ ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన గెలవకూడదు అని చెప్పి వాళ్ళకు టార్గెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఏముందంటే ఆరోపణలు రాకుండా చూసుకోవచ్చు కదా. అంటే అలా కాదు కదా, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తారంటే అధపాతాళానికి తొక్కేస్తాను. ఇప్పుడు మీరు ఇంకోటి అండి, నేను కూడా ఒక మాట అంటాను. నేను మీరు పేరు చెప్తున్నారు, నేను పేరు చెప్పను. 6093 నేను అదే చెప్తాను. ఆ నెంబర్ చెప్తాను. నేను ఆ నెంబర్ చెప్తాను 6093. 6093 ఎంతసేపు
ఇప్పుడు ప్రజల సొమ్ముతోటి మీటింగులు పెడతాడు. మీటింగులు పెట్టి ఆయన ఏమంటాడు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు అంటాడు. మరి ఈయన్నేమనాలి, సిబిఐ దత్తపుత్రుడు అనాలా, లేకపోతే చెంచులు కూడా దత్తపుత్రుడు అనాలా, ఏమనాలి? రైట్. కానీ ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్ కదా వాళ్ళకి, 175 మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు